హఠయోగ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి. హఠయోగ ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా గురువు శంకరాచారి ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని సాయి భవానీ ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, నాకు ఇప్పుడు 72 ఏళ్ల వయసు ఉందని, నా ఆరోగ్య రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అని తెలిపారు. యోగా వల్ల శరీరం, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచారి మాట్లాడుతూ, యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనస్సు, శరీరం, శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రమని వివరించారు. యోగాను ప్రతిరోజు ఆచరించడం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో యోగా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యోగా సాధన చేస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రజల్లో యోగపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగా ఆసనాలతో పాటు అందులోని మెలకువలను ఆసక్తిగా నేర్చుకుంటూ చురుకుగా పాల్గొన్నారు. వాళ్ళకు డబ్బు ఉంది, ఆస్తులున్నాయి, ఇంకా బతకాల్సిన వయసు ఉంది, అనారోగ్యంతో తాగుడికి రకరకాల అని చెప్పాలి. నేను బాగా ఆలోచించిన ఒకసారి, నేను ఇన్ని విద్యలు నేర్చుకొని, యోగా నేర్చుకొని, కరాటే నేర్చుకొని నేను ఇట్లా అవుతున్నానేంది, నా కళ్ళ ముందు వాళ్ళు అట్లా అవుతున్నానేంది అని చెప్పి ఆలోచనలోంచి పుట్టిందే ఈ హఠయోగాశ్రమం. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను ఏదైనా చేయాలని చెప్పేసి. దానికి యోగా తప్ప మరొక ఆప్షన్ లేదని చెప్పేసి నేను నిర్ణయించుకొని రిషికేష్కి వెళ్ళాను. హిమాలయాలు ఇక్కడ నుంచి 2000 కిలోమీటర్లు భార్య పిల్లలు అందరిని వదిలిపెట్టి 45 రోజులు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి నాకు వచ్చిన విద్యనే మళ్ళీ మెరుగు పెట్టుకున్నాను, సానబెట్టాను. అలా 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరం నెల 45 రోజులు వెళ్ళి అక్కడ హఠయోగా అష్టాంగ విద్యలో సాధన చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టీచర్ సర్టిఫికేషన్ తీసుకొని, టీచర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ పద్మశాలలో నేను అందరికీ యోగా నేర్పిస్తున్నాను. ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి మా దగ్గర ఇది చేస్తున్నాం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనిషి మారాలి. మనకు తెలుస్తూ ఉంటుంది, మన కళ్ళ ముందు జరిగేది తెలుస్తూ ఉంటుంది. ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు. ఆస్తిపాస్తులు అన్నిటికంటే ఆరోగ్యం చాలా ఉత్తమమైనది. మన కోసం దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 1 గంట మీ ఆరోగ్యం కోసం మీరు కేటాయించాలని మీ అందరికి కోరుకుంటూ, యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన ఆచార్య శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మాయిగూడెం, జవహర్ నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు. దానికి పెద్దలు గౌరవనీయులు మన వజ్రేష్ అన్న గారు, శంకరన్న గారు, మన మాజీ మేయర్లు, మాజీ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. చాలా పెద్దది యోగా అంటే. నేను గత 10 సంవత్సరాల సంది కూడా యోగా చేస్తున్నా. యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. రోజు గంట సేపు పొద్దున 6 to 7 యోగా చేస్తా. సాయంత్రం 30 నిమిషాలు జిమ్ చేస్తా. పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా. మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా. అందుకే పర్ఫెక్ట్ ఉన్నా. ఆరోగ్యం అనేది మన చెంతనే ఉంది. మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ. మనం ఏం తిండి తింటామో, ఏం చేస్తామో దాని తగ్గట్టే మనకు రోగాలు వస్తాయి. కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం. కానీ డబ్బులు ఒక ఎత్తు, మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు. మనం చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ చేయాలి, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ, ఇప్పుడు వజ్రేశాన్ని చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఆరోగ్యమైన ఫుడ్.
మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది. బయట హోటళ్లలో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం, పెద్ద మనుషులు కూడా చెప్పేది పూర్వం సంగతి. ఇప్పుడు కూడా మనం అంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా సిస్టమేటిక్ ఉన్నారు. అందరూ కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు, వాకింగ్ పోతున్నారు, జిమ్ములు పోతున్నారు. జిమ్ములు ముందు కనిపించకపోతే గల్లీకో జిమ్ ఓపెన్ అయింది. యూత్ కూడా బాగా జిమ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాలి, ఇంకా పోవాలి. ప్రపంచ ఇవాళ యోగా దినం ప్రపంచంలో వందల దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు. లక్షల మంది, కోట్ల మంది ఈరోజు యోగా చేస్తున్నారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ప్రెస్ మిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వానలో. అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్ గా మన ఆరోగ్యాన్ని కలుపుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా నమస్కారం. నమస్కారం అండి. నా పేరు శంకరాచారి. నేను హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడిని. రిషికేశ్లో రుద్రయోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను హఠయోగ అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత 2 సంవత్సరాలుగా. అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దమ్మాయిగూడ పద్మశాలి టౌన్షిప్లో హఠయోగ ఆశ్రమం స్థాపించి అక్కడ ప్రజలందరికీ నేను యోగ విద్యను అందిస్తున్నాను. ఈరోజు వరల్డ్ యోగా డే, ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు. మన దేశ ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగా యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి 2015లో మొట్టమొదటి వరల్డ్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆలోచన ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆధునిక యోగ అయినా. సో ఆ ఉద్దేశంతో ఈ యోగను మేము మా శాయశక్తులు మేము ప్రజలకు అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశము. ఈ యోగా అనేది తరతమ భేదం లేదు. పిల్లలు చేయొచ్చు, యువకులు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు. అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు కూడా యోగా చేస్తే వాళ్ళకు, యోగా నిత్యం సాధన చేస్తే వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ హఠయోగా ఖచ్చితంగా చెప్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా రోజులో 24 గంటలు మీకు అమూల్యమైన సమయం ఉంటుంది. అందులో 1 గంట మీకోసం మీరు కృషి చేసి నిత్యము యోగ సాధన చేస్తే మీకు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం పొందడమే కాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారని చెప్పేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. నమస్తే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.